పులుసా? అదే చిత్రాన్నం పులుసు అన్నం చేసుకునే వస్తాడు 1.5 కేజీ 2 కేజీలు. అప్పుడు నేను వామం కలిసి నీళ్ళు వేసి పూజ అయిపోయిన తర్వాత అందరికి చాలా టేకాకులు టేక్ చెట్టు ఆ టేకాకులు కోసం టేకాకులు వేస్తుందంతా అంతే మళ్ళీ వెళ్తారు ఎక్కడ అంటే అంటే లెమన్ రైస్ వైట్ రైస్ పెట్టిస్తావు తెస్తారు. కాదు స్వామి, మీ పరంగా ఎంత ఇవ్వాలి మీకు దక్షిణం? అది చెప్పాను కదా, వాళ్ళు 51 రూపాయలు 101 రూపాయలు పెట్టమని చాలు. ఇంకేమైనా పప్పు కానీ పండ్లు ఆకు కానీ పండు అంతే. ఇంకేమైనా యాపిల్ గిప్పులు వాళ్ళకి ఇష్టపడితే వాళ్ళకి ఏది ఇష్టపడుతుంది యాపిల్ కానీ కొంతమంది పండ్లు పెడతారు కదా, పండ్లు పెడతారు దేవుడికి శుభకార్యం. పెళ్లి గడియలు చూడాలి, మంచిగా చెప్తావా? అది పెళ్లి గడియలు పెళ్ళివి ఇంకేమైనా చూస్తారు? ఇంకేమన్నా చూసేదా పేరు అసలు ఏ పేరు ఎక్కడ జరగదా జరగదా? ఇప్పుడు బ్రాహ్మణుడు గారు చెప్పేదానికి మన బ్రహ్మం గారు కేరేదా? అది వాళ్ళకంటే రూములు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఒత్తిడి పెట్టుకొని రాజులో చెప్తారా. మనకాడ మరుగు లేదాడ, కొద్దిగా మరుగుగా ఉంటే మరుగుంటే దాని లెక్క వేరే. ఇప్పుడు స్త్రీ వచ్చింది చెప్పలేనట్టు చెప్తుంది, అవన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్. లేడీస్ వచ్చినప్పుడు జెంట్స్ అయితే ఏం కాదు, లేడీస్ మరుగుగా ఉంటే. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా అంతటోడే లోపల మరుగులో ఉన్నాడు. ఎందుకని కొన్ని సమస్యలు చెప్పలేరు కదా, స్త్రీ సమస్యలు ఉంటాయి కదా, అవి చెప్పగలుగుతారా? అప్పుడు ఇబ్బందే కదా. ఒక రూమ్లో మరుగుగా లోపల వేసుకునేదే, లోపలగా మరుగుగా డబ్బు లేదంటే విరాళాలు ఇస్తారు కదా స్వామి. పండ్లు ఇస్తారు, పండ్లు ఇస్తారు, నోట్లో ఉన్న పండ్లు మామూలుగా అరటిపండు అట్లా దక్షిణం పెడతారు అంతారు వరకు. దేవుడి దండం పెట్టుకోడు కూడా అక్కడికి వచ్చేవాళ్ళే జనాలు. నీకు నేను అనుకున్నది ఏంటంటే, రేపు లేదు ఎల్లుండి మామిడి తోట కోసేస్తే ఆమె చెప్పిన 500 నేను ఇస్తాను దక్షిణంగా పెట్టే గుడికి సమర్పించేసిరా, పాపం గుడికి నీకన్నా ఉపయోగపడుతుంది. 500 అంటే ఒక 100 వచ్చినా 5,000 ఏదో ఒక పని. ఇంకోటి మరుగుగా నీకు మా దగ్గర సీట్ ఉండదు, ఆ సీట్ ఇస్తాం. లోపల ఉండే రూమ్నే ఒకదానికి కట్టడానికి లేడీస్ వచ్చినారు చెప్పేదానికి. ఇప్పుడు జెంట్స్ లేడీస్ ఒకే రకంగా చెప్పలేం కదా. జెంట్స్ అయితే బయట చెప్పాలి, లేడీస్ బయట కూర్చుంటారా? లోపల కూర్చొని నీ పర్సనల్గా నీతో మాట్లాడి, నువ్వు స్వామి ఒక్కడే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. మరి ఇప్పుడు లోపల ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళు రానికూడదు స్వామి, నువ్వు ఒక్కడే ఉండాలి. ఏదైనా నీతోనే పంచుకుంటున్నా, మంచి చెడు చెప్పలేనండి. అవునా కదా? ఇప్పుడు మీ సొంతూరు ఎవరు స్వామి? నిజం చెప్పు స్వామి, ఈ ఊరేనా? ఈ ఊరే, కానీ అవిలాల వెంకటేశ్వర స్వామి లాగా అవిలాలబ్బా. వెంకటేశ్వర స్వామి కూడా అక్కడే కదా. ఇప్పుడు ఆ గుడి కట్టిన స్థలం నీదేనా స్వామి? నీ స్థలమేనా? డీకెట్టి డీకెట్టి పట్టా ఉందా? పట్టా ఉండేది, అది ఫోరం పక్కన ఉండిస్తారు. ఆ గ్రామంలో ఎగిత్తలు తరువు ఉంటారు, ఎన్నో పెట్టిన తీసుకొని పెట్టినారు నన్ను. ఎవరు? గ్రామస్తులు, అదంతే గ్రామం సెట్టే బ్రహ్మంగారు అంటే. అవునా? ఆడికి అయిపోయి అప్పుడు నువ్వు ఎలా ఏం చేసినావు? ఎలా చేసేదా బ్రహ్మంగారు కాచి పెట్టినామంటే ఆయన చెప్తుంటారు. కాదు, పోలీస్ స్టేషన్ కోర్టులో కొట్టినారు ఏమన్నా? ఎస్ఐ ఏమన్నా కొట్టాడా? మీరు తీసుకుపోయేట వాళ్ళు కేసు పెట్టినారు అని అంటున్నారు. కేసు కాదు, తీసుకొని పెడితే నాకు రక్తం రాగలు పెట్టుకోవాలని చూసుకున్నాడు, ఎక్కడ వెళ్ళాడని. అంతేగాని వాళ్ళు పోలీసు వాళ్ళు కొట్టడం అటువంటి జాగ్రత్త. అటు ఏదైనా ఉంటే చెప్పు, మన మామయ్య ఆడు ఉండేది. మనకు రారు వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి దొంగ స్వామిని పట్టుకొని, కొంతమంది కావాలని దొంగ స్వామిని చెప్పేస్తారు కదా, వాళ్ళు నమ్మరు. ఇప్పుడు నువ్వు సాయంత్రం ఈరోజు పూజ సాయంత్రం 6-7కి నేను పంపిస్తాను ఆమెని.
చెప్పా ఇద్దరు స్వామి దగ్గర పోయేసిరా ఆ? పంపించు. ఖచ్చితంగా పంపిస్తాను. అంత నువ్వు పర్సనల్గా మాట్లాడు. ఆడ గుడి కాడే ఉంటా. మాట్లాడే ఇంకేదైనా సమస్య నేను కట్టను కూడా ఇచ్చి పంపిస్తానులే. సరేలే చెప్తాను. లోపల పెట్టుకొని అడ్డ కట్టేసి. అదేలే స్త్రీలు కదా, ఎవరిన చూస్తే ఇబ్బంది కదా. ఆ? చెప్తాలే. స్త్రీలు ఎవరిని చూడకూడదు, మన లేడీస్ వచ్చిన లోపలే చెప్పాలి. అవును. ఆ? మగవాళ్ళు అయితే ఆడ చెప్పినావు. మగవాడు అంటే ఏంటంటే తెమ్మి ఇచ్చినట్టు కదా. ఆ? ఏమంటావా? ఎల్లుడు వచ్చినాడు చెల్లెలు పోయినాడు. ఆయన ఎట్లా పోయినాడు అట్లా ఫోన్ చెయ్యి. ఫోన్ చేసి ఆయన ఎత్తలేదే. నా దాంట్లో వీడియో కాల్ చేసేదా? చేయి మరి. వీడియో కాల్ చేసినా కూడా ఆయనకి వీడియో ఉందా? ఉండాలి. ఏంది? ఉండాలి. ఇంకే ఉండాలి. ఏం వీడియో? ఆయన ఫోన్లో బొమ్మ అట్ట కాదు, క్యాంప్ పెద్దదేనా చిన్న ఫోనా? కష్టమే, చిన్న ఫోనా పెద్దదే అని. హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా? అవన్నీ ఏమన్నా గమ్ములు మూసుకొని నేను తిప్పిమంటే పడేసుకోవాలి కదా. విషయం మన మామ ఎస్ఐ నీకు ఏమైనా కావాలి కాదు. నన్ను వ్యవస్థానం పడి చెప్తా నేను మామూలు మనం ఫ్రెండ్షిప్ కాబట్టి ఫ్రెండ్షిప్ అది విషయం నీకు తెలుసు. అయ్యో బ్రహ్మంగారు నమ్ముతాను కాబట్టి నీ దగ్గరకు వచ్చి నమ్ముతానని నువ్వు చెప్పేది ఇవన్నీ గమ్మను ఉండాలి. ఒక గంట సేపు మాట్లాడాను కమ్మ ఊరికే నోరిచ్చాను మాట్లాడ కాదు. మనం కలిసి తక్కువ టైం కదా మళ్ళీ. ఇప్పుడు మాకు వాడికి పోవాల్సింది వస్తుంది. నేను రేణుగుంట తిరుపతి